హే డూడ్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ రామ్ నాయుడు. లాస్ట్ వీడియోలో ఐఏఎం అంటే కంప్లీట్గా చూసాం కదా. ఈ వీడియోలో ఐఏఎంని యూజ్ చేసి యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ యూజర్స్ అనేవాళ్ళు ఎలా లాగిన్ అవుతారో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి లాగిన్ అయ్యాక మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన సర్వీస్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేయొచ్చు. అక్కడ సెర్చ్ బార్లో నేను ఇప్పుడు ఐఏఎం అని సెర్చ్ చేస్తున్నాను. సో ఐఏఎంకి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కూడా నాకు కనిపిస్తాయి. సో ఐఏఎం నేను ఓపెన్ చేస్తే నాకు ఒక ఐఏఎం డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. అక్కడ యాక్సెస్ మేనేజ్మెంట్లో మనకి యూజర్ గ్రూప్స్, యూజర్స్ అనే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ నేను ఇక్కడ క్రియేట్ చేయాల్సింది యూజర్స్ కాబట్టి నేను యూజర్స్ మీద క్లిక్ చేస్తున్నా. అక్కడ ఎలాంటి యూజర్స్ అనేవాళ్ళు నాకు డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఇంకా ఎలాంటి యూజర్ని క్రియేట్ చేయలేదు. సో టు క్రియేట్ యూజర్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ బటన్. సో క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేశాక మనకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ 3 సింపుల్ స్టెప్స్లో మనం యూజర్ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, వీ నీడ్ టు అసైన్ ద నేమ్ టు ది రెస్పెక్ట్ టు యూజర్. ఇక్కడ నేను ఒక సింపుల్ నేమ్ DevOps-1 అనే ఒక యూజర్ నేమ్ని అసైన్ చేస్తుంది. దెన్ సింప్లీ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ స్టెప్లో వీ నీడ్ టు సెట్ ద పర్మిషన్స్. ఇక్కడ మనకి 3 వేస్లో మనం పర్మిషన్స్ని అటాచ్ చేయొచ్చు. బట్ ఐ విల్ చూజ్ అటాచ్ పాలసీస్ డైరెక్ట్లీ. సో అటాచ్ పాలసీ డైరెక్ట్లీ అనే ఆప్షన్ని క్లిక్ చేశాక మనం పాలసీస్ అనేది డైరెక్ట్గా అటాచ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక ర్యాండమ్ పర్మిషన్ అనేది అసైన్ చేస్తున్నాను. సో ఈ పాలసీస్ అటాచ్ చేశాక వీ నీడ్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్. ఈ థర్డ్ స్టెప్లో మనం యూజర్ డీటెయిల్స్ ఏమి ఇచ్చాం, పాలసీస్ ఏమేమి అటాచ్ చేస్తాం అవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దెన్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. సో యూజర్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు మనకు ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది. సో ఆ యూజర్ అనేవాడు తన క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాలంటే వీ నీడ్ టు ఎనేబుల్ ద కన్సోల్ యాక్సెస్. ఫర్ దట్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ యూజర్. సో మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి కన్సోల్ పాస్వర్డ్ అనేది నాట్ ఎనేబుల్ అని చూపిస్తుంది. సో ఫర్ దట్ వీ నీడ్ టు ఎనేబుల్ ద కన్సోల్ యాక్సెస్. సో క్లిక్ ఆన్ దట్. మనం ఒక కస్టమ్ పాస్వర్డ్ని చూస్ చేసుకొని ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుందాం. సో దెన్ సింప్లీ క్లిక్ ఆన్ ఎనేబుల్ కన్సోల్ యాక్సెస్. సో యూజర్కి సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ అనేది సెట్ అయింది. download.csv మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మనకి పర్టికులర్ యూఆర్ఎల్ అండ్ యూజర్ నేమ్ అండ్ కన్సోల్ పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి. సో ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఓపెన్ చేసి వాళ్ళు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ పర్టికులర్ ఐఏఎం యూజర్గా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఆ యూఆర్ఎల్ని నేను ఇంకొక కొత్త బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. నాకు అక్కడ ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఐఏఎం యూజర్గా సైన్ ఇన్ అవుతున్నాం. సో అకౌంట్ ఐడి అనేది త్రూ యూఆర్ఎల్ వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. సో వీ నీడ్ టు ఎంటర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ వచ్చేసి DevOps-1 అండ్ పాస్వర్డ్ నేను సెట్ చేసుకున్న ఒక కస్టమ్ పాస్వర్డ్. సో అవి రెండు కూడా ప్రాపర్గా ఎంటర్ చేశాక వీ నీడ్ టు క్లిక్ ఆన్ సైన్ ఇన్. సో ఇప్పుడు ఒక ఐఏఎం యూజర్గా మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం. సో టు వెరిఫై ఇక్కడ కార్నర్లో మనకి ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ అకౌంట్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో అక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ అకౌంట్ అనేది ఒక ఐఏఎం యూజర్ నేమ్ వచ్చేసి DevOps-1 అని. సో రూట్ అకౌంట్లో చూసుకుంటే సో ఒక్కసారి రీఫ్రెష్ చేశాక లాస్ట్ యాక్టివిటీ అవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి. చూసావు కదా రూట్, ఐఏఎం యూజ్ చేసి ఎంత సింపుల్గా యూజర్స్ని క్రియేట్ చేసాము అండ్ అలాగే లాగిన్ అయ్యాము. అలాగే రియల్ టైమ్ ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. ఎవరికైతే AWS సర్వీస్ నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ రూట్ అకౌంట్స్ అనేవి సర్వ్ చేయరు. వాళ్ళందరికీ కూడా ఐఏఎం యూజర్స్గా క్రియేట్ చేసి వాళ్ళకి ఆ CSV ఫైల్ అనేది షేర్ చేస్తాం. సో ఇప్పుడే నీ AWS ఫ్రీ టైర్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని అందులో ఐఏఎం యూజ్ చేసి యూజర్స్ని క్రియేట్ చేయి. సో గుర్తుపెట్టుకో డూడ్, నువ్వు థియరిటికల్గా ఎంత నేర్చుకున్నా ప్రాక్టికల్గా నువ్వు చేస్తేనే నీకు వస్తుంది. సో ట్రై ఇట్ అవుట్. సో ఖచ్చితంగా నువ్వు నీ AWS అకౌంట్లో యూజర్స్ని క్రియేట్ చేయి. నెక్స్ట్ వీడియోలో ఐఏఎం యూజ్ చేసి యూజర్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్ గ్రూప్స్ అంటే ఏంటని కంప్లీట్గా కవర్ చేద్దాం. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే AWS నేర్చుకుందామన్నా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి.